హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బేసన్ పూరీలు ఎలా చేయాలో తెలుసుకుందాం. వీటిని మసాలా పూరి అని కూడా అంటారు. ముందుగా 2 గ్లాసుల గోధుమ పిండిని తీసుకుంటున్నాం. 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకుంటే 1 గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఓమా మరియు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు మరియు కారం వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా పిండిన నిమ్మకాయ రసాన్ని ఇందులో కలుపుకోవాలి. నిమ్మకాయ రసం ఎక్కువగానే పడుతుంది. మేము తీసుకున్న పిండికి 10 నిమ్మకాయల రసం సరిపోయింది. తర్వాత చిన్నగా తరిగిన కరివేపాకు మరియు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పిండిని అంతా చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకోవాలి. పిండికి పైన కాస్త నూనె రాసేసి మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉండనివ్వాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే నూనె తీసుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీల్లా ఒత్తుకోవాలి. నూనె వేడెక్కాక పూరీని అందులో వేసుకొని పూరీలు వేయించుకున్నట్టుగా వేయించుకోవాలి. ఈ మసాలా పూరీలు కూడా మామూలు పూరీలు పొంగినట్టుగా మంచిగా పొంగుతాయి. ఈ పూరీలు 5 రోజుల వరకు నిలువ ఉంటాయి. సో మీరు ఎక్కడైనా దూర ప్రదేశాలు వెళ్ళినప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు ఈ పూరీలను తీసుకు వెళ్ళొచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా పూరీ రెడీ. ఈ పూరీలు చల్లారాక కూడా తినవచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు బాగా నచ్చుతాయి. Thank you for watching. Like, comment and share the video and don't forget to subscribe.